ఇందుకూరుపేట మండలం జగదేవిపేట డేవిస్పేట గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సూపర్ 6 పథకాలు అమలుకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. స్థానికులు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ వెల్లువిరుస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముఖ్యమంత్రి P4 పథకాన్ని అవలంబిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మరోవైపు ట్రస్టు ద్వారా కోవూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని సంవత్సరం రోజులు అష్ట కష్టాలు పడి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సరిదిద్దుకుంటూ పేద ప్రజలు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఆ ప్రజలకి ఏం చేయగలము అని ఆలోచించి తనకి చేతనైనన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చి మనము 70% 80% చేసిన ఆ చేసిన పథకాలు అందరికీ అందాయా లేదా, అందరి వరకు వెళ్ళాయా లేదా, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కొత్త సమస్యలు ఏమున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధుల్ని ఈ రకంగా KSS నుంచి ఎమ్మెల్యేల వరకు మొత్తం పార్టీ స్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు ప్రతి ఒక్కరూ. కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా నాయకులు గ్రామస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని అది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. నాయకుల్ని నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే అన్నిటికన్నా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 ఆంబులెన్స్ ఉన్నాయి. ఆంబులెన్స్లో తిరిగే నాయకులు ప్రతి ఒక్కరూ SC ST కాలనీలో BC కాలనీలోకి వెళ్ళి మైనారిటీస్ కాలనీస్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించి మనల్ని ప్రజల్లోకి నడిపిస్తున్నారో అవన్నీ కూడా తిరిగి మనం ప్రజలకి చేయగలగాలి అంటే మీ దగ్గర కరెక్ట్ అయిన రిపోర్ట్ ఉండాలి. మీరు ప్రతి గడపకి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, తిరిగి నాకు చెప్పాలి. నేను చేతనైంది చేస్తాను, మీరు చేతనైంది చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత మనము ముఖ్యమంత్రి గారి ముందు పెట్టాం. ఈ సమస్యలు ఉన్నాయి సార్, మా కాన్స్టిట్యున్సీలో ఇవి చెయ్యాలి అని చెప్పి ఆయన్ని కోరిన వెంటనే తప్పకుండా ఆయన ప్రజల మనిషి, మంచి ప్రభుత్వం అందించే ముఖ్యమంత్రిగా మనకి ముందుకొచ్చి మన అభ్యర్థనలన్నీ స్వీకరించి మన పనులు ప్రజలకి మంచి చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. నాయకుల్ని మొత్తం ఏ కాలనీలో ఏ నాయకుడు తిరుగుతాడో ఆ నాయకుడి దగ్గర ప్రతి ఇంటి డేటా ఉండాలి. ఆ ఇంట్లో పెన్షన్ కావాలన్నా, ఆ ఇంట్లో ఎవరికైనా ఇళ్ల స్థలం కావాలన్నా, లేదు తల్లికి వందనం పడలేదా, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు. అది కూడా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పి మొన్ననే సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఏదైతే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారో చేశారు. ప్రతి నెల ఇప్పుడు 13 నెలల నుంచి అవ్వాతాతలకి 3,000ని 4,000 పెన్షన్ చేస్తున్నారు. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే రేషను ఇప్పుడే ఇక్కడ డేవిస్పేటలో ఇవ్వడం జరిగింది, నేను ఇచ్చేసి వచ్చాను. మొదటి వారంలో ప్రతి ఒక్కరికి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందే విధంగా చేస్తున్నారు. ఎవరైనా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు రాలేకపోతే అక్కడికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే పంపిస్తున్నాము, దివ్యాంగులకు కానీ ఎవరికి కానీ. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసాం. డిజేబుల్డ్ పీపుల్కి 15,000 చేసాం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం జరిగింది. ఉచిత ఇసుక ఇచ్చి మనము ఎంతోమంది కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం ఇచ్చిన
మాటలు మొత్తం నిలబెట్టుకుంటూ ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇలా ముందుకెళ్తున్నాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కూళ్ళు సంస్కరణలు చేసుకుంటూ ఇప్పుడే నేను ఇక్కడ ఒక స్కూల్లో చూసొచ్చాను. ఆ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఎంతో నాణ్యతతో ఉన్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ అయితేనేమి, అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ తరఫునైతేనేమి వాటర్ ప్లాంట్స్ కానీ ఎక్కడ ఏం కావాలన్నా మనం చేసుకోగలుగుతున్నాము. అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడున్న ఈరోజు బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, కన్వీనర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇది కంప్లీట్ చేయాలని, రోజుకి కనీసం ప్రతి బూత్లో 50 ఇళ్ళు తప్పనిసరిగా మీరు తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్య నుంచి ఎమ్మెల్యే గారి వెంట తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. చేసిన కార్యక్రమాలు వారే చెప్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు చెప్పారమ్మా, ఇవి పూర్తయినాయి, ఇంకా 1-2 కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా చేసి పెట్టమ్మా. ఒకరు వీల్ చైర్లో వచ్చి అమ్మ మీరు ఇచ్చిన వీల్ చైర్లో తిరుగుతున్నామని చెప్పేవాళ్ళు, మరొకరు స్కూల్లో మీరు చేర్పించారమ్మా, లేకపోతే మీరు సీఎం రిలీఫ్ తెప్పించారమ్మా, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా, లేకపోతే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి, ఒకరిద్దరు వచ్చి మాకు ఇవి కాలేదు ఇవి చేయించండి అమ్మా అని ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు చెప్తూ వారి సంతోషం స్పష్టంగా వారి కళ్ళల్లో తెలుస్తూ ఉంది. ఇంకా ఏమున్నాయో సమస్యలు. ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు చేయడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా, త్వరలోనే రైతులకి కూడా చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారికి కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు తను గడప గడపకి వచ్చి చేసిన పథకాలు, చేయబోయే పథకాలు, స్థానిక అవసరాలు తెలుసుకుంటూ సంతోషంగా మహిళలు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి అన్నీ కూడా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యం తీసుకున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చూసాం, ఎదురుగ్గా ఉన్న మండల పరిషత్ స్కూలు వెంకటేశ్వర రెడ్డి గారికి P4 కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పథకాన్ని ఏ విధంగా పేద ప్రజల్ని అభివృద్ధి చేసేదానికి వారు కోరారో, ఎమ్మెల్యే గారు కూడా వెంకటేశ్వర రెడ్డి గారికి స్కూల్ని అప్పచెప్పారు. ఇంకా నాకు శాలువా వేయొద్దు, నాకు బొకేలు ఇవ్వద్దు, నేను వచ్చినప్పుడు ఏ కార్యక్రమానికి ఖర్చు పెట్టొద్దు, ఆ స్కూల్ పిల్లలకి మొత్తం కూడా అన్ని బెంచీలు ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాలు చూడండి అని అందరూ కూడా ఎంతో సంతోషంగా స్వాగతం పలికినందుకు మరొకసారి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, వీటికి తోడుగా విపిఆర్ ట్రస్ట్. అందుకే మొత్తం మేడం మీరు ఎంపీ గారిని కూడా మాకు మిగతా నియోజకవర్గాలకు ఈనేయకుండా మొత్తం కోవూరుకే లాగేస్తున్నారంట. మాకు కూడా కొంత ఈనేయండి అని ఉదయాన్నే కారు ఎక్కి చెప్పుకుంటూ వస్తుండ. అమ్మ మీరు మొత్తం కోవూరుకి తీసుకుంటే మాకు కూడా కొద్దిగా ఇస్తుండండి పక్క నియోజకవర్గాలకు కూడా ఎంపీ గారి ద్వారా అని సంతోషంగా ఉంది. అందరూ కూడా అయినా ఎన్ని పథకాలున్నా, ఎన్ని ప్రభుత్వం పదే పదే చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిరంతరం ఎమ్మెల్యేలని, నాయకులను అందరినీ మనం కూడా స్థానిక అధికారులు, అదేవిధంగా పార్టీ బూత్ కమిటీల నుంచి, కేఎస్ఎస్ఎల్ నుంచి, గ్రామ కమిటీల నుంచి, యూనిట్లు, క్లస్టర్లు అందరూ కూడా మండల గ్రామ నాయకులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాలు ఎవరికైతే
అందలేదో వారి అన్నీ కూడా గుర్తించి ఈ యొక్క పథకాలు అమలు చేసేదానికి ఒక సమన్వయంతో పనిచేయవలసిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారు క్లారిటీ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సేవ చేయాలా, నన్ను నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా చేయాలనేటువంటి తపన ఎమ్మెల్యే గారు పడుతున్నారు. దానికి స్థానిక నాయకులు అధికారులు అందరం సమన్వయంతో పనిచేసినప్పుడు అది సాధించగలం అనేటువంటిది. ఆ విధంగా అందరూ సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని మేము